వాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. శ్రీకృష్ణుడు విభూతులను మరియు పరమేశ్వరుని గురించిన జ్ఞానమును విన్న పిదప అర్జునుడు ఆనందముతో ఉప్పొంగిపోయాడు. అంతేకాక తన యొక్క భ్రమ నశించిపోయిందని తెలుసుకున్నాడు. శ్రీకృష్ణుడు కేవలం తన ప్రియమిత్రుడు మాత్రమే కాదని, ఆయన జగత్తులోని సర్వైశ్వర్యములకు మూలమైన సర్వోత్కృష్ట పరమేశ్వరుడే అని అంగీకరించాడు. ఇప్పుడు ఆ అమూల్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియపరచడం ద్వారా చూపిన శ్రీకృష్ణుడి ఆదరణని కృతజ్ఞతాపూర్వక అంగీకార వచనంతో ఈ అధ్యాయంను ప్రారంభిస్తున్నాం.